నమస్కారం. వెనుగొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. విద్యార్థి కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు. ఆదివారం నుండి కనిపించడం లేదని ఆందోళన. వినుకొండ ఘాట్ రోడ్డుపై సర్వే పనులు నిర్వహించిన అధికారులు. మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్న అధికారులు. వినుకొండలో పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు. వినుకొండ పట్టణంలో పలు వార్డుల్లో వీధి కుక్కల దాడిలో మహిళలు, చిన్నారులు, వృద్ధులు, వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీధి కుక్కల దాడిలో పలువురు గాయపడిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయని కౌన్సిలర్ సమావేశాల్లో పలువురు కౌన్సిలర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వీధి కుక్కలను పట్టుకొని వాటికి యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి వాటిని అడవిలో వదిలి పెడతామని అధికారులు తెలిపారు. వినుకొండ మండలం ఏనుగుపాలెంకు చెందిన తమ కుమారుడు కనిపించడం లేదని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఆదివారం పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాల నుంచి పరీక్ష రాసి ఇంటికి బయలుదేరిన 14 సంవత్సరాల మన్నెం లక్ష్మణ్ ఇంటికి చేరకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బాబు ఎక్కడైనా కనిపిస్తే పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించాలని కోరారు. ఈ పంట నమోదు కార్యక్రమం సోమవారం సాయంత్రంతో ముగుస్తుందని వినుకొండ మండల ఇన్ఛార్జ్ వ్యవసాయ శాఖ అధికారిని వరలక్ష్మి తెలిపారు. మండలంలోని రైతులు సోమవారం సాయంత్రం లోపు తమ పంట వివరాలను రైతు సేవా కేంద్రంలో నమోదు చేయించుకోవాలని సూచించారు. అదే విధంగా ఫార్మర్ రిజిస్ట్రీ కూడా తప్పనిసరిగా రిజిస్టర్ చేయించుకోవాలని తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ పథకాలకు అర్హత లభిస్తుందని ఏవో పేర్కొన్నారు. వరలక్ష్మి మండల వ్యవసాయ అధికారి వినుకొండ. ఈరోజు అనగా 3/3/2025 ఈరోజు సాయంత్రం తోటి ఈ పంట నమోదు కార్యక్రమం ముగింపు దశకు చేరింది. కనుక రబీలో పంట వేసిన ప్రతి రైతు కూడా సంబంధిత రైతు సేవా కేంద్రానికి వెళ్ళి పంట నమోదు చేయించుకోవడం, దీంతో పాటు రైతు సేవా కేంద్ర సిబ్బంది వచ్చి ఫీల్డ్కి వచ్చేసి పంటని నమోదు చేయడం జరుగుతుంది. వరి పంట వేసిన రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ కూడా చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. ఇలా ఈకేవైసీ చేయించుకున్నప్పుడు మాత్రమే వరి పంటకు ఇన్సూరెన్స్ కూడా వర్తింప చేయడం జరుగుతుంది. కనుక ప్రతి రైతు సోదరుడు కూడా ఈ పంటని మిస్ అయిన వాళ్ళు కూడా నమోదు చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము. దీంతోపాటు ఏపీఎఫ్ఆర్ పోర్టల్లో రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తున్నాము. ఇది గత 10 రోజుల నుండి కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంది. ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు చేయించుకున్న తర్వాత మాత్రమే ఫ్యూచర్లో వచ్చే అన్నదాత సుఖీభావ్ కానీ, పిఎం కిసాను, వ్యవసాయ శాఖ తరఫున వచ్చే అన్ని కార్యక్రమాలకు కూడా లబ్ధి చేకూర్చబడుతుంది. ఇలా రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే మాత్రమే. కనుక ప్రతి రైతు సోదరుడు మిస్ అవ్వకుండా ఏపీఎఫ్ఆర్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. పరీక్షకు హాజరు కావాల్సిన విద్యార్థులు 427 మంది కాగా 412 మంది పరీక్షకు హాజరయ్యారని, 15 మంది పరీక్షకు గైహాజరయ్యారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
వినుకొండ నియోజకవర్గంలో ఇంటర్మీడియట్ పరీక్షలకు 4 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఉప్పల్పాడు గురుకులం, చీకటిగలపాలెం మోడల్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కాలేజ్, విశ్వసాయి జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేశారు. సోమవారం ద్వితీయ సంవత్సర ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ సందర్భంగా పలు పరీక్షా కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. వినుకొండ పట్టణంలోని కొండ ఘాట్ రోడ్డు కొండపై శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం కోసం మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం గత 2 రోజులుగా కొండ ఘాట్ రోడ్డుపై సర్వే పనులను అధికారులు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండ మీద, కొండ చుట్టూ సర్వే అధికారులు పరిశీలించి శాటిలైట్ పరికరాల ద్వారా సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం బృందం గుంటూరు మార్కెట్ యార్డులో తిరిగి రైతులు పడుతున్న కష్టాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మిర్చి రైతులకు ఇస్తామని చెబుతున్న 11,781 రూపాయల మద్దతు ధర అని ప్రకటించడం మిర్చి రైతులకు తీరని అన్యాయం చేసినట్లేనని, కనీసం 20,000 అయినా ప్రకటిస్తారని రైతులు ఎదురు చూశారని, రైతుల ఆశలను అడియాసలు చేశారని రైతులు వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మిర్చి రైతులకు కనీసం 20,000 రూపాయల మద్దతు ధరను ప్రకటించాలని రాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు అంతా కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ విజిట్ చేసి ఏదైతే మిర్చి రైతులు ఉన్నారో ఆ మిర్చి రైతులతోటి కూడా, కడప రైతులతోటి, కర్నూలు రైతులతోటి, ఇటు అనంతపురం రైతులతోటి, ఇటు పల్నాడు జిల్లా రైతులతోటి, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల రైతులంతా కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళైతే ఒకటే చెప్తున్నారు, అయ్యా మేము కర్నూలు నుంచి కడప నుండి ఇక్కడ దాకా తీసుకురావడానికి ఒక మిర్చి పిక్కికి 100 నుంచి 150 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక కింటాకి 1,500 నుండి 1,600 రూపాయలు మాకు రావడానికి ఖర్చు అవుతుంది. ఇంత దూరం వచ్చి మేము గత్యంతరం లేక, మాకు ఇష్టం లేకపోయినా కానీ ఇక్కడ ఏదైతే వ్యాపారస్తులు నిర్ణయించిన ధరకి దిక్కు లేక, చేసిన అప్పులు కట్టుకునే స్థితి లేక మేము తెచ్చి ఇక్కడ రైతులందరం కూడా ఇష్టం లేకుండా కష్టంగా ఇక్కడ అమ్ముకోవడం జరుగుతుంది. ఇవాళ మార్కెట్లో 25,000, 26,000, 27,000 అమ్మిన మిర్చి ఈరోజు 13,000, 14,000 రూపాయలు అమ్మే పరిస్థితి. ప్రభుత్వం ఏమన్నా సాయం చేస్తుంది అనుకుంటే 11,781 రూపాయలకి గిట్టుబాటు ధర, ఇంతకంటే తక్కువ అమ్మితే మేము చూస్తామని చెప్తున్నారు. ఏమి చూస్తారని మేము ప్రభుత్వాన్ని, ఈ రైతుల పక్షాన, మిర్చి రైతుల పక్షాన ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా 25,000 రూపాయలు అమ్మిన మిర్చి ఇవాళ మార్కెట్లో 13,000 రూపాయలు అమ్ముతుంటే, ఆ 13,000 రూపాయలకు కూడా ఇవాళ తారం ఇంత అని, మచ్చుకింత అని, దొడ్డి ఖర్చు ఇంత అని, గోతం కింత అని ఇక్కడ ఒక కమిషన్ పేరు మీద ఒక కింటాకి 600, 700 నుంచి 1000 రూపాయల దాకా ఇక్కడ ఈ 13,000లో నుంచి కూడా కట్టే పరిస్థితులు రైతులుంటే ఏంది ప్రభుత్వాలు రైతుల్ని ఆదుకునేదని మేము ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. 25,000 రూపాయలు అమ్మితేనే రైతు మిర్చి పంట అయితే ఖరీదైన పంట. మిర్చి పంట వేయటం అంటేనే ఖరీదు. మొక్క దశ నుండి కూడా మిర్చి పంటను కాపాడుకుంటూ వస్తే, ప్రకృతి చీడ వీటన్నింటి కూడా కాపాడుకుంటూ వచ్చి, ప్రకృతి నుంచి కాపాడుకుంటూ వచ్చి, ఈ నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, వడ్డీలు కట్టుకుంటూ వస్తే 20,000 రూపాయలు ఉంటేనే రైతు గిట్టుబాటు రావటం అంతంత మాత్రం అయితే ఈ దోపిడీ నుండి రైతులను కాపాడరా అని మేము అడుగుతున్నాం. ఈ విధంగా దళారులు అసలు రేట్లు నిర్ణయించేది ఏంటి అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఒక పినీసు తయారు చేసిన వ్యక్తి, నా పినీసు నాకు 10 పైసలు పడింది, నేను పావులాకు అమ్ముతా అని చెప్తాడు. ఒక చెప్పులు తయారు చేసిన వ్యక్తి, నేను 10 రూపాయలు చెప్పులు తయారు చేస్తాను, నా రేటు 15 రూపాయలు అని చెప్తాడు. రైతు కమ్మే ఎరువులు కానీ, విత్తనాలు కానీ నా ధర ఇంత అని చెప్తాడు. రైతు పండించిన పంటకి రైతు ధర నిర్ణయించుకునే పరిస్థితిలో, దౌర్భాగ్య స్థితిలో ఉంటే మనకు స్వతంత్రం వచ్చిందా రాలేదా మాకు అర్థం కావట్లేదు. స్వతంత్రం నిజంగా ఎవరికి వచ్చిందంటే దళారులకు వచ్చింది. ఆరుగాలం పంట పండించి రైతు చేతికి పంట వచ్చేలకే రేట్లు పడిపోవటం ఏందో మాకు అర్థం కాని పరిస్థితి. రైతుల ఆత్మహత్యల పరంపర జరుగుతున్నాయి. ఈ మధ్య ప్రకృతి విపత్తుల వల్ల ఇవాళ పశువుల కోసం లేకపోతే ఏదన్నా కళ్ళాల మీద ఉన్న ధాన్యాన్ని కాపాడుకొని వెళ్ళిపోతున్నాయి. రైతులకి ఉరువులు మెరుపుల వల్ల రైతులు చచ్చిపోతుంటే
ఆ రైతులు పట్టించుకున్న పాపాన పోల, ఆ కుటుంబాలు పట్టించుకున్న పాపాన పోవట్లేదు. అసలు రైతు చచ్చిపోతే ఎందుకు చచ్చిపోయాడు ఈ రైతు, ఏంది ఈ రైతు కష్టం అనే పట్టించుకునే రాజులు లేడు. ఏందంటే మా తాత రైతు, మా నాన్న రైతు, రైతుల గురించి మాకు తెలుసు అని అధికారం లేనప్పుడు చెప్తారే తప్ప అధికారంలో వచ్చిన తర్వాత రైతుల పట్ల ఏ ఒక్కడు కూడా చిత్తశుద్ధి లేదు. మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సమితి నుండి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాం. 20,000 రూపాయలు తక్కువ కాకుండా రైతుకు బాడికి మిర్చికి గిట్టుబాటు ధర కింటాలకు ఇవ్వాలని, ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఇదే మిర్చి ఆటి దగ్గర రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ధర్నా చేసి ప్రభుత్వాన్ని దిగిచ్చేటట్టు చేస్తామని మరొకసారి రైతుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. శావలపురం జెడ్పీ హై స్కూల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఈ పోటీలను శావలపురం ఎస్ఐ లోకేశ్వరరావు పర్యవేక్షించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. లోక కళ్యాణార్థం జరుగును అతిపెద్ద మహాయాగం జయప్రదం చేయాలని హిమాలయ గురువులు పిలుపునిచ్చారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని వినుకొండ మండలం మిఠన్రాజుపల్లి సాయి బృందావనం చిన్న షిరిడీలో శాంతి ఆశ్రమ ట్రస్ట్ నిర్వహించిన మహాశివరాత్రి మహోన్నత కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు హిమాలయ గురువు అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. వినుకొండ విఠన్రాజుపల్లి సాయి బృందావనం ఆవరణలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తక్కువ సమయంలో కార్యక్రమాన్ని తలపెట్టినప్పటికీ భక్తుల సహాయ సహకారాలతో పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహించినందుకు సహకరించిన దాతలకు, భక్తులకు, సేవకులకు మంగళ స్థానాలు తెలిపారు. మహాయాగం అంటే ఏమి, మహాయాగాలు ఎప్పుడు చేస్తారు, ఎవరు చేస్తారు, ఎలా చేస్తారు? మన ఇంట్లో నిత్యం అగ్నిహోత్రం లాగా చేసుకుంటే ఉదయం సాయం సంధ్యాకాలంలో కింద మనకైనా గాయత్రి మంత్రంతో చేసుకోగలిగితే దాన్ని అగ్నిహోత్రం అంటారు. ఒక 10 మంది కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వాళ్ళని పిలుచుకొని చేసేది హోమము అంటారు. ఒక రాష్ట్రానికి చేసేదాన్ని యజ్ఞము అంటారు. ఒక దేశానికి చేసేదాన్ని యాగము అంటారు. భూమండలం మొత్తానికి చేసేదాన్ని మహాయాగము అంటారు. కాబట్టి ఈ విధంగా యాగాలు రకరకాలుగా ఉంటాయి. ఈ మహాయాగం అనేది మనకి ఋషి పరంపరగా ఎప్పుడు కూడా భూమండలం మీద జరుగుతూనే ఉంటాయి. మనకి త్రేతాయుగంలో దశరథ మహారాజు వారు ఈ మహాయాగాన్ని నిర్వహించారు. 12 సంవత్సరాల 12 రోజుల 12 గంటల 12 నిమిషాల 12 సెకండ్లు నడుస్తారు ఈ కార్యక్రమం. 2027 గురువులు ఆదేశం జారీ చేశారు. తేదీ అయితే ఫిక్స్ కాలే ఇంకా, ఎందుకంటే అప్పుడు ప్రెసిడెంట్ మారే సమయం వస్తుంది కాబట్టి అప్పుడు సమయాన్ని ఇంకా ఫిక్స్ చేయలేదు. సంవత్సరం అయితే ఫిక్స్ అయింది 2027. ఈ దక్షిణ భారతదేశంలో గురువులన్నీ రీసెర్చ్ చేసిన తర్వాత పర్వతాలు కానీ ఇవన్నీ కానీ పూర్వం హిస్టరీ అంతా కూడా ఒక హిస్టరీ ఉంటుంది. మాకు ఆ హిస్టరీ ప్రకారం చేసుకుంటూ వస్తూ ఉంటాము. కాబట్టి గురువులంతా కూడా ఎవరైతే ఉన్నారో ఋషి పరంపర కానీ మహర్షి పరంపర కానీ వీళ్ళంతా కానీ కూర్చొని డిసైడ్ చేసింది ఈ మహాయాగము ఈ ప్రాంతంలో చేయాలని నిర్ణయించడమైనది. ఎందుకు నిర్ణయించడమైనది? ఈ పూర్వకాలంలో ఇక్కడ దీని హిస్టరీ చాలా స్పెషలైజేషన్ ఉంది భారతదేశంలో. కాబట్టి పూర్వ హిస్టరీ ఏమైతే ఉందో ఆ హిస్టరీకి దానికి గురువులంతా కూడా గౌరవించి ఆ ఋషి పరంపరకి మళ్ళీ దాన్ని సాధనలోకి తీసుకురావాలనే ఉద్దేశం మీద గురువులు నిర్ణయించబడినది ఇక్కడ కార్యక్రమం చేయాలని. ఇప్పుడు మనం దసరా నవరాత్రులు చేస్తాం, 10 రోజుల కార్యక్రమం. మనకి ఎంత ఉంటుంది ఈ కార్యక్రమంలో, పనులు కానీ సేవకులు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ. అలానే 12 సంవత్సరాల 12 రోజుల 12 గంటల 12 నిమిషాలు ఈ పంచక్రియలకు ఏమైతే ఉంటాయో పంచహోమాలు 23 గంటల పాటు కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి. 23 గంటల పాటు అది జరుగుతూ ఉంటుంది. ఈ మనం బయట పెట్టిన హోమాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అవి నడుస్తూ ఉంటాయి. 23 గంటల పాటు ఈ 5 హోమగుండాలు పంచకృతులకు ఏమైతే చేస్తామో అవన్నీ హోమగుండాలు కంపల్సరిగా 23 గంటలు 12 సంవత్సరాల 12 రోజులు కంటిన్యూ నడుస్తూనే ఉంటాయి. కానీ మనకి భౌతికంలో కొన్ని అన్ని కన్ఫ్యూజన్స్ అది ఇది అనేక రకాల కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ 12 సంవత్సరాల 12 రోజుల్లో మనకి భగవంతుడు భూమండలం మీద ఏమైతే రైట్ విద్యలు ఇచ్చారో ఆ విద్యలన్నీ కూడా భౌతికంగా ప్రజెంటేషన్ చేసి సాక్ష్యం రూపంలో చూపిస్తాం.
ఈపూరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం ఈపూరు నుంచి సంతగుండిపాడుకి మిర్చి కూలీలతో వెళ్తున్న ఆటో ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముప్పాలకు చెందిన గోపీచంద్ అక్కడికక్కడే మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ ఉమామహేశ్వరరావు తెలిపారు. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.